ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో తీర్పు వెలువరించే వరకు ఆయనను అరెస్టు చేయరాదని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఏసీబీ దర్యాప్తును మాత్రం యథావిధిగా చేసుకోవచ్చని తెలిపింది. అయితే విచారణలో భాగంగా ఇటు కేటీఆర్ ను అటు ఏసీబీకి ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. హెచ్ఎండిఏ నిధులను ఇలాంటి రేసింగుల కోసం వినియోగించవచ్చా? ఏ నిబంధనల ప్రకారం ఈ రేసింగ్ కు ఖర్చు చేశారు అని ప్రశ్నించింది. మిగతా ఇద్దరు నిందితులు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారా? దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు ఏం చేశారు అని ఆరా తీసింది. దర్యాప్తుపై తాము స్టే ఇవ్వలేదని గుర్తు చేసింది. విదేశీ సంస్థ అయిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు అక్రమంగా 54 కోట్లు చెల్లించారంటూ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ చేసిన ఫిర్యాదుతో కేటీఆర్ పై ఇటీవల ఏసీబీ కేసు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ దవే, గన్రా మోహన్ రావు, ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు. ఏసీబీ నమోదు చేసిన సెక్షన్లకు కావాల్సిన ముడిసరుకు లేదు. ఎలాంటి నేరం లేకుండానే రాజకీయ కుట్రతో కేసు నమోదు చేశారు. నిధుల సొంతానికి వాడుకున్నట్లు, దుర్వినియోగం చేసినట్లు, తన వాళ్లకు లబ్ధి కలిగేలా వ్యవహరించినట్లు ఎక్కడా నిరూపించలేకపోయారు. చట్టబద్దమైన ఒప్పందం మేరకు బ్యాంకు ద్వారా జరిగిన లావాదేవీ ఇది అని కేటీఆర్ పేర్కొన్న అభిప్రాయాలను ఆయన తరపు న్యాయవాదులు వివరించారు. ఉల్లంఘనలు జరిగి ఉండొచ్చని, కానీ నేరం జరగలేదని కేటీఆర్ న్యాయవాదులు తెలిపారు.